కూర్చో. చెప్పు. ఇప్పుడు వినపడుతుంది కదా? ఏం వినపడుతుంది? నాకేం చెప్తాను నాకే అర్థం కాలే. వినపడుతుందా ఇప్పుడు? చెప్పు. హలో, వినపడుతుందా? వినపడుతుందా? నువ్వు మారని అలాంటివి మళ్ళా మాట్లాడితే జల్లి జల్లి సన్న మాట్లాడితే వినపడలేవు. జల్లి సన్న మాట్లాడితే వినపడవా? కాదువా, ఇప్పుడు వినపడుతుందా? కాదువా ఇప్పుడు నాకు అర్థం కాలేవా జీవితం అంటనా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న కాలేవా జీవితం అంటనా? నీ జీవితం అర్థం కాలే. మరి ఏం పని చేస్తుండవు? మామూలుగా నేనేమనుకున్నా అంటే బేకారుగా తిరుగుదాం అనుకుంటున్నా. బేకారుగా తిరుగుదాం అనుకుంటున్నా. పని లేదు పాడలేదు నాకు జీవితం అంటాడు. చదువుకోలేవు కదా, ఏడన్నా చూసుకున్నావు. పని చూసుకోండి, చదువుకోండి. చదివి ఎవరు బాగున్నారు? మరి ఊర్లోకి కథలేసి వేసుకోంగా, కథల్లో కలుస్తామని చెప్పు. బేకారుగా తిరుగుదాం అని. బేకారుగా తిరిగంటే అప్పు అదే కదా, కాదల బట్టలు వేసుకో, చదువు చేసుకో, అన్ని ఊరు దేశాలు తిరుగు. డబ్బులు కావద్దు నీకు తిరగని డబ్బు. బిచ్చు పెట్టు. బిచ్చం ఏంటికి మనకు అవసరమా? బిచ్చం ఎంత నీకు? అట్లా అంటాడు ఇట్లా అంటాడు. నేనేమంటున్నా, జీవితంగా తిరుగుతానని చెప్తే కదప్పా, ఆ మాటకి ఏం చెప్పాలా? సాగర్లో కలుసుకో. సాగర్లోకి ఏంటి? ఇద్దరం పోదావా నువ్వు నేను? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇద్దరం పోదావా నువ్వు నేను పోదావా? చేస్తారు, నువ్వు వయసు పిల్లగాని చూస్తే మోతి కొడతారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చూస్తే మోతి కొడతారు. ఏడనగా ముసలి వాళ్ళంటే చేతి ఎవరైనా చేతిలో పెడతారు. వయసు పిల్లగానికి ఏమంటారు? నీకేమైందిరా? కాళ్ళు చేతిలో పెట్టుకొని నేను తీసుకపోతా, నీతో సరకత్ చేపిస్తాడా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నీతో సరకత్ చేపిస్తాడా? నీకేమో రేపు ముసలివాడిని సాకలేవా అంటారు. వారాన్ని నేను వీల్ లో తీసుకొని పోతా సంతంబడి. మా ఇవ్వకు బాగాలేదు, మా ఇవ్వకు బాగాలేదు, 200 300 ఉంటే ఇక్క సందులలో నేను చీరలో పెట్టుకొని లేవా నా కోసం? నువ్వు నా భుజం పట్టుకుంటారా? నీ భుజం పట్టుకొని నాన్న వస్తాను, నాకు వేస్తారు. నువ్వు ఆ మాటలు పడాలి కదా. ప్రపంచం అట్లా కాదువా. నేను క్లాస్ గా ఫార్మల్ ప్యాంటు ఇన్సర్ట్ చేసుకొని వస్తా, షూస్ చేసుకొని. నిన్ను వీల్ చైర్ లో కూర్చోబెడతా, వీల్ చైర్ దుబ్బుకుంటా పోయేది, సందులమ్మడి తిరుగుతా. ఏంటి నువ్వు సన్నగా అడుక్కుంటావు వాళ్ళ నాన్న అడుక్కోవాలా? నువ్వుగే ఎంచుకుంటావు. నువ్వు వచ్చిన దాంట్లో నేను తీసుకుంటా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నేను ఫార్మల్ ప్యాంట్ వేసుకుంటా స్టైల్ గా. వాటికైనా సిద్ధంగా ఉన్నాడు. ఏంటంటావు నువ్వు? నేనేమంటున్నా అంటే, నీకు వచ్చిన దాంట్లో నాకు సగం ఇవి అంటున్నా. ఇప్పుడు అదేం సరిపించనే. నువ్వేం పని చేయకుంటే నేను ఏం చేయను, బేకారు. ముసలోళ్ళు తినాలనేది ఎందుకు నీకు ఆశ? నాకు ఇష్టం అట్లా ముసలోళ్ళని గోడాలి అంటే నాకు ఇష్టం. మనిషి పశువా? మాకేం లేదప్ప. నీకు ఇట్లా మనోడు ఉంటే ఏం చేస్తావు? నా లాంటి మనోడు ఉంటే, గోడాడిచ్చేటోడు ఉంటే, నా లాంటి మనోడు ఉంటే. ఊరంతమంది ఉన్నారు, నేను ఒకడిని. నాకు ఈ పని చేపించేవాడు ఎవడు లేడు. పని చేపించే మానవుడే లేడు నాకు. ఇప్పుడు నేనున్నా, ఒప్పుకోరు. నేను చేపిస్తా. ఒప్పుకోరు. ఏంటికి ఒప్పుకోరు చెప్పు? అడుగు గోవిందకి చెప్తాడు. ఇప్పుడు 10 రూపాయలు ఇష్టపడి తీసుకొస్తాను కుడుకు 2 ప్యాకెట్లు. ఒక్కరికి కానీ మా ఇంట్లో ఎవరే కానీ నమ్మింది ఎంత ఈగ వాళ్ళు అట్లా ఆలౌట్లు పెడతారు ఇంట్లో. అంతా పెడతారు, తింటాను, చేస్తాను. ఈగలతో పెడతారు. ఈగ వాళ్ళు అంటే ఎట్లా తలుపులు వేస్తారు? నింద ఈగ వాళ్ళతో కొండగా చూసుకుంటుంటారు. ఈగ వాళ్ళంటే ఇంకా కాదు ఇది ఇంకా బాగుంది. ఈగ వాళ్ళదంటే ఇంకెట్లా నాకు అర్థం కాలే. ఈగ వాళ్ళకుండా చూసుకుంటారా? బా ఈగ వాళ్ళకుండా. నేను ఇంట్లో తలుపు వేసుకొని కూర్చుంటా, ఒక ఈగ వాళ్ళది నా మీద. నేను ఇంట్లో తలుపు వేసుకొని కూర్చుంటా, ఒక ఈగ వాళ్ళది నా మీద. నేను ఈగ వాళ్ళకు నేను కూడా ఈగ వాళ్ళకుండా ఉంటా. తలుపులు వేసుకుంటే ఆడొస్తే ఈగలు చెప్పు? ఈగ వాళ్ళకు ఉన్నా అంటే అందరు కూడ పెడతారు. నీకు ఇంట్లో కూర్చున్నా కూడలే, బయట వచ్చినా కూడలే. నాకే శుభ్రంగా ఇంటికి వస్తా, ఉపేనన్ను అడుగుతా, ఇస్తాడు. ఒక వారం అడు గోయిందనని
తిండికి పెట్టే శక్తి వానికి ఉండాలి. వాడు కానీ ఏమి మేనత్త కాబట్టి వాడు ఏం నన్ను కానీ మాట అక్కడ 10 మాటలు అడుగుతుంది. సినిమా ఏం తింటావు? సినిమా ఊరిగా నువ్వు పొద్దుగా కూర్చుంటే అడుగుతారు వాళ్ళు, పొద్దుగా కూర్చొని అడుగుతారు. ఇంట్లో వాడు పొద్దుబాకు నచ్చుకుంటారు, వాళ్ళకే డ్యూటీ. ఊరిగా అమ్మాయి ఉంది, ఎవరు ముసలామ్మ పొద్దుగా అడుగుతాను. వాళ్ళకి వాచ్మెన్ ఎవరికి? వాళ్ళకి వాచ్మెన్. ఎంత సార్ నెలకి? వాచ్మెన్ నెలకి ఎంత సార్ నీకు? అల్లుడు తాగి రోడ్డు కొట్లాడతాడు. వెళ్ళంతాను అప్పుడు కొడుకులు కొట్లాడతాడు. వాచ్మెన్ ఏమోలే, నాకు జీవితం మీద విరక్తి పుడుతుంది. నువ్వు చూసుకోవాలి కానీ మామేం చేసేది ఏం చేయాలవ్వ? కష్టాలు కష్టాలు ఏం కష్టాలు మీకు? ఏం కష్టాలు చెప్పు. ఇప్పుడు ఇంట్లో పని చూసుకునే లేదా? కష్టాలు పొద్దుపడుకులు వచ్చి బండ కూర్చుంటే అవుతాడా? ఏం చేయాలి? కష్టం అట్లాంటిది. ఇప్పుడు ఆడ నుంచి నడచాలన్నా కాళ్ళు నస్తాయి. ఇప్పుడు వేడికి పోవాలన్నా అంగడీలు ఉండాలి, చేపలు ఉండాలి, పని చూసుకో. ఏడ చూసుకుంటావు? నాకు తిరగబూతి అవుతుంది, బేగారుగా తిరగబూతి అవుతుంది నాకు. తిరుగు. మీ అమ్మ ఏమైనా తుడిచి పెట్టింటే తెచ్చుకుంటే ఎవరమ్మా? ఆయన కూడా బేగారే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. వాడు పని చేస్తాడు. ఎవరు ఇప్పినది? ఆయన ఆయనని వాడు కామనే గిట్టుకు రాడు, నాకు తెలుసు. ఇప్పుడు ఇంటికి వచ్చినాడు చెప్పు. ఏంటికి బేగారుగా తిరగనీకి? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా బేగారుగా తిరగనీకి? ఏదన్నా ఇంట్లో వాడు వస్తాడు, ఎక్కడ సామాన్యంగా వచ్చేవాడు కాదు. నీళ్ళక తిరామొచ్చి బండకు దుసోడు.